పెట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు, సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది, మన సమాజంలో ఐక్యత లేకపోవటం. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. When anyone says from Kashmir to Kanyakumari, whoever are abusing Sanatana, they're getting away with it. Only and because of the reason is in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity. As we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది. కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం. గదుల్లో కూర్చొని ఏడుస్తాం. రాముడి విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మన మతాన్మోదులు అనుకుంటారనే భయం. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు. మనం భయంతో మాట్లాడడం. చెప్పాలా, ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు? నల్లని మేఘ ఛాయలో ఉంటాడు. కృష్ణుడు నల్లని మేఘ ఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని ఛాయలో ఉంటుంది. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ. మీకు సూడో సెక్యులర్ వాదులకు చెప్తున్నాం, డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్. వీఆర్ బియాండ్ రేస్ అండ్ క్రీడ్. వీఆర్ బియాండ్. இங்க நிறைய தமிழ் பேர் இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட்டா ஒரு வைரஸ் மாதிரி, அதை எங்க நாசம் பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I will tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out.